అందరికి సేమ్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. త్వరగా రెడీ అయ్యి వెళ్దాం. కంగ్రాట్స్ బాబు. Had a wonderful season for RCB the last. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లుక్ దిస్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ సాటర్డే బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం 9:30 అయింది. రెడీ అయిపోయాను చెప్పాను కదా. ఈరోజు పీటీఎంకి అయితే వెళ్ళాలి స్కూల్కి. 9:30 to 11:30 టైం అందరికీ సేమ్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. త్వరగా రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం. బట్ యాజ్ యూజువల్ వీకెండ్ కదా, కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్ ఎర్లీగా లేచినా కూడా. బట్ స్టిల్ ఓకే, ఇప్పుడు వెళ్ళిపోతాం 10 వరకు. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మ్యాక్రోనీ కావాలండి మా పాప. అదే చేస్తున్నాను. ఇక్కడ రెడీ చేసి ఇచ్చేస్తే ఫాస్ట్గా తినేస్తే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. స్కూల్ దగ్గర కూడా మీకు అంతా చూపిస్తాను. మా సాటర్డే ఎలా గడిచింది ఏంటి అని. నేను గ్రాసరీ తెచ్చాను కదా, అది కూడా ఈరోజు ఆర్గనైజ్ చేయాలి. ఆ క్లిప్స్ కూడా రికార్డ్ చేస్తాను. అండ్ మీ సాటర్డే వీకెండ్ ప్లాన్స్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే లేట్ అయిపోతుంది, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇక్కడైతే నేను నా స్టైల్లో సింపుల్గా పాస్తా చేసేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, పెద్దగా నేనేం ఎఫర్ట్స్ పెట్టిన పాస్తా చేయడంలో. అంత పెట్టి అన్ని వెజిటబుల్స్ వేసినా మా వాళ్ళు తినరు. కాబట్టి సింపుల్గా పిజ్జా పాస్తా సాస్ వేసేసి, బాయిల్ చేసిన మ్యాక్రోనీ వేసేసి, కొద్దిగా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ అయితే వేసేస్తాను. ఇక్కడ నాకు చీజ్ గ్రేట్ చేసే టైం కూడా లేదు, అందుకే స్లైస్ అయితే అలా పెట్టేశాను. ఒక్క నిమిషం లిడ్ క్లోజ్ చేస్తే అది చక్కగా మెల్ట్ అయిపోయి యమ్మీగా ఉంటుంది. పక్కనే పాలు కూడా కాగపెట్టాను తోడు పెట్టడానికి. సో అది మొత్తం రెడీ. హలో హలో, గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్. హ్యాపీ ఎగ్జామ్ వీకెండ్. ఎగ్జామ్ వీకెండ్, రిజల్ట్ వీకెండ్, రిజల్ట్ డే, పీటీఎం, ఐపీఎల్ డే, ఐపీఎల్ ఇనాగరేషన్. ఎవరు పిచ్చి వాళ్ళది కదా. పొద్దున్న నుంచి ఏంటి వాళ్ళు బయటకు వెళ్ళే పని లేదంటే ఏం లేదు అంటే ఏంటో అనుకున్నాను. నిన్నే అంత హడావుడిగా గ్రాసరీకి తీసుకెళ్ళడానికి రీజన్ ఇది అన్నమాట. బాబు ఆఫ్ కోర్స్. వెరీ బ్యాడ్. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, టుడేస్ మ్యాచ్. Yes. వాట్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ at 8 o'clock? 7:30. 7:30 టాస్ కదా. No. 7:30 is the match. 6:30 టాస్. 7 o'clock toss. నేను అన్ని చెప్పిన టైమింగ్స్ అన్ని తప్పు. ఓకే, నో ప్రాబ్లం. మేమైతే స్టార్ట్ అయిపోయాం స్కూల్కి. అక్కడ రష్ మామూలుగా ఉండదు. స్కెడ్యూల్లో అయినా కూడా అందరికీ ఈరోజు రిజల్ట్ డే కాబట్టి అందరూ వచ్చేస్తారు. ఫ్రమ్ నర్సరీ టు 11th స్టాండర్డ్ ఎక్సెప్ట్ 10th and 12th. ఎందుకు 10th and 12th? బోర్డ్ కాబట్టి. బోర్డ్ కదా. 11th లో బోర్డ్ ఉంటుంది. సో అది స్టార్ట్ అయిపోయాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మళ్ళీ కలుస్తాను. Bye. అలా స్కూల్ ఉన్న సెక్టర్లోకి ఎంటర్ అయ్యామో లేదో అప్పుడే ట్రాఫిక్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కొంతమంది మార్నింగే వచ్చేసి వెళ్ళిపోతున్నారు కూడా. అంటే ఎగ్జాక్ట్ 9:30కి రిపోర్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోదాం అని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉంటారు కదా సేమ్ స్కూల్లో, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కాబట్టి వచ్చేస్తారు. జనరల్గా మనకి ఇక్కడెక్కడన్నా పార్కింగ్ దొరుకుతుంది ఎవ్రీ టైం పీటీఎంకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు చూసారా మొత్తం ఫుల్ కార్లన్నీ నిండిపోయినాయి. ఇవన్నీ స్కూల్కి వచ్చిన వాళ్ళ కార్సే. లక్కీగా మాకు కూడా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఎవరో అప్పుడే తీశారో అక్కడే పెట్టేశాం. ఇక్కడ అదే అనుకుంటున్నాం, లక్కీగా దగ్గరలోనే దొరికింది. ఎండలో ఎక్కువ దూరం నుంచి నడవకుండా అని. 9:30, 10 లోపే చూసారా సన్ ఎలా ఉందో. అక్కడ నుంచి వెళ్ళొచ్చేసరికి నాకు ఫుల్ నీరసంగా అదో రకంగా అయిపోయింది. ఇంకా తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళామో అక్కడ ఏమేమి జరిగినాయో కూడా మీతో షేర్ చేస్తానులేండి. అండ్ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. యమ్మీ రాగి రవ్వ దోశ ఎలా వేసుకోవాలి అండ్ హెన్నా ఎలా కలుపుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ పాప క్లాస్ టీచర్ని కలవడం అంతా అయిపోయింది. యాజ్ యూజువల్ బాగానే ఉంది, రిజల్ట్ బాగానే వచ్చింది. అదైతే తీసుకున్నాం, అందరం హ్యాపీ. అండ్ ఇక్కడైతే
క్లేతో ఇవన్నీ చేశారు పిల్లలు. 3D మోల్డింగ్ అంతా క్లేతో చేశారనమాట. అది ఎగ్జిబిషన్లా పెట్టారు. ఈ ఇయర్ పిల్లలు చేసిన ఇలాంటి స్పెషల్వన్నీ ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. ఇదైతే లోపల పెట్టారు, బయట కూడా చూపిస్తానులేండి. అండ్ ఇక్కడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రితు వాళ్ళ క్రికెట్ కోచ్ని కలవడానికి. స్కూల్లో కూడా తన స్పోర్ట్ ఆప్షన్ క్రికెటే, కాకపోతే వీక్లీ వన్సే ఉంటుంది 4th స్టాండర్డ్ వరకు స్పోర్ట్స్ పీరియడ్. కానీ 5th నుంచి 3 పీరియడ్స్ ఏమో ఉంటాయి. కాబట్టి తన మీద కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయమని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళ స్కూల్ మొత్తం మీదే 2-3 పిల్లలు ఉన్నారు అంతే, గర్ల్ చైల్డ్ క్రికెట్కి వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ బ్యాడ్మింటన్ అని, టెన్నిస్ అని, స్కేటింగ్ అని వాటిలో బిజీగా ఉంటారు. సో అది చెప్తే ఓకే ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు. స్పెషల్ ప్రాక్టీస్కి కావాలంటే మార్నింగ్ పంపచ్చు అన్నారు. మా పాప మార్నింగ్ లేవదని చెప్పేసాం మేము యాజ్ యూజువల్. అండ్ ఇవైతే క్లే ఆర్ట్స్, ఇవి కూడా పిల్లలు చేసినవే. 6th to 8th స్టాండర్డ్ పిల్లలు చేసినవన్నీ ఇక్కడైతే పెట్టారు. రితు వాళ్ళు చేసినవి అయితే వాళ్ళ క్లాస్ రూమ్లోనే ఉన్నాయి అది. అండ్ ఇక్కడ ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కూడా పెట్టారు పిల్లలు వేసినవి. ఇవైతే నేచర్ ఇంప్రెషన్స్ అని క్లే మోల్డ్స్ మీదే మన నేచర్లో దొరికే లీవ్స్ అవి ఇవి తీసుకొని పిల్లలైతే ఇలా ప్రింట్లా చేశారు. అసలు ఇవి విడిగా చూస్తే బాగుంది, వీడియోలో కన్నా కూడా. అసలు పిల్లలు ఎంత టాలెంటెడ్ ఉంటున్నారు, ప్రతి విషయంలో ఉండాలనుకుంటున్నారు. ఒక్కటి కాదు మేము ఇందులో ఉంటాం అందులో ఉండం అని అస్సలు చెప్పట్లేదు, లేకపోతే మేము ఇదొక్కటే చేస్తామని కూడా వాళ్ళు లిమిటేషన్స్ అయితే వాళ్ళు అస్సలు పెట్టుకోవట్లేదు. మేము అన్నిట్లో ఉండాలి, అన్నీ చేయాలి అన్నట్టు అయిపోతుంది. మనకే టైం ఉండట్లేదు వాళ్ళతో అన్నీ చేయించడానికి. అండ్ ఇక్కడైతే కొన్ని బుక్స్ కూడా పెట్టారు. అక్కడ తను ఇక్కడ ఆర్మీ సోల్జర్స్ అందరి గురించి ఈ బుక్లో అయితే ఉంది, అదే చూస్తుంది. మేజర్ ముకుంద్ గురించి కూడా ఉంది మమ్మ అని ఆ పేజ్ అయితే చూపిస్తుంది. మన అమరన్ మూవీ గురించి అక్కడ చూస్తుంది కదా అది. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ యాక్టివిటీ బుక్స్, స్టోరీ బుక్స్ అవన్నీ కూడా మళ్ళీ బుక్ స్టాల్లా పెట్టారు. ఇక్కడ తన దగ్గర ఉన్న సుధామూర్తి స్టోరీ బుక్స్ గురించి అయితే చెప్తుంది. అండ్ అక్కడైతే అన్నీ చూసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బుక్ స్టోర్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా 25th డేట్ ఇచ్చారు, కానీ ఈరోజు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు కనుక్కుంటే బుక్ స్టోర్కి కాల్ చేసి. ఎందుకంటే 25th మళ్ళీ ట్యూస్డే వస్తుంది, మా హస్బెండ్కి వీక్ డేస్లో కుదరదు కదా. సో మేము అనుకున్నట్టే అందరూ అనుకున్నారు. ఫైనల్గా ఏం జరిగిందో మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను నేను. ఇదంతా స్కూల్ నుంచి మన ఇంటికి వచ్చే రూట్ అనమాట. అసలు ఈ రూట్ ఎంత ప్లెజెంట్గా బాగుంటుందంటే అసలు ఈ ఏరియాలో ఉండే ఈ బంగ్లాస్ కూడా చాలా బాగుంటాయి. ఈ సెక్టర్ అంతా మన గేటెడ్ కమ్యూనిటీ టైప్ కాదు, ఇలా ఇండివిజువల్ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఎంత గ్రీనరీగా కలర్ఫుల్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే మేము బుక్ స్టోర్కి కూడా వచ్చేసాము. అక్కడికి ఇంక ఎంటర్ అవుతూ ఆల్రెడీ చూసి షాక్ అయ్యాం. ఇక్కడ చూసారా మీరు, మీకు చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉన్నారో. అందరూ మళ్ళానే అనుకున్నారు, అందరూ సాటర్డేనే వచ్చారు. ఫైనల్గా ఇలా అయితే ఉంది రష్. నాకు లోపల ఒక్క నిమిషం కూడా బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది అయిపోయింది. అండ్ ఇదైతే ఫైనల్గా మనకు స్లిప్ ఇచ్చేశారు. పేమెంట్ చేసి బుక్స్ కూడా తీసుకున్నాం. 7,590 రూపీస్ అయ్యాయి. కంగ్రాట్స్ బాబు, ఫైనల్లీ గోదావరి పుష్కరాలకి ఇది మహాకుంభమేళ, గోదావరి పుష్కరాలు కాదు, ఇది సౌత్ కాదు కదా, అదే అందుకని మహాకుంభ. ఇది కుంభమేళకి వెళ్ళలేదు కదా మనం, నిజంగా వెళ్ళలేదు, ఇప్పుడైతే నిజంగా వెళ్ళాం. నిజంగా వెళ్ళినట్టే ఉంది ఇది. అక్కడ గొడవలో వినపడిందో లేదో తెలీదు. ఎలా ఉంది బాబు ఎక్స్పీరియన్స్? బాగుంది. నేనైతే వెళ్ళాలా 1 minute ఉండి వచ్చేసా. లోపల నాకు బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయిపోయింది. అమ్మో చాలా కష్టం. స్కూల్ అంతా ఇక్కడే ఉన్నారు, అందరు మళ్ళాగే వీక్ డేస్ అనుకొని ఇలా వచ్చేసినట్టున్నారు. మనకే తెలివితేటలు ఏంటి అందరికి ఉంటాయి కదా. సో చలే లెట్స్ గో home sweet home. లెట్స్ గో హోమ్ అండ్ సీ యు దేర్. Yeah, bye. ఇంక ఇంటికి వచ్చాక ఏం వండాలి అనుకున్నా, ఎవరు ఏం ఆప్షన్ చెప్పలేదు. నా దగ్గర కూడా వంకాయలు సొరకాయ తప్ప ఇంకేం లేదు. ఆ రెండు మా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదన్నారు. సో ఫైనల్గా బిర్యానీ బ్లూస్లో మంచి పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. దీంతోపాటు ఒక ఆక్వర్డ్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి మీకు. ఇదైతే నిమ్మకాయ పులిహార. ఎందుకు చేశాను తెలుసా? చెప్పాను కదా మా అమ్మాయి టమ్మీ ఫుల్గా తినదు, మమ్మీ సాటిస్ఫై అయ్యేలా తిందని. సో బిర్యానీ కొంచెం తిన్నా సరే పులిహార అయితే తను ఇష్టంగా తింటుంది కాబట్టి కొంచెం రైస్ పెట్టేసి నిమ్మకాయ పులిహార అయితే కలిపాను. మేము అది కొంచెం ఇది కొంచెం అయితే తినేసాము. అస్సలు పన్నీర్ బిర్యానీతో పాటు పులిహార కాంబినేషన్గా తినేవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఈ ప్రపంచంలో? మీకు తెలుసు అలా ఎవరన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మీరే అయితే ఇంకా హ్యాపీ. నాకు తెలిసి ఇంకోళ్ళు ఉన్నారని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. Hello.
ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఓపెన్ చేసేయాలా? అవును, ఎందుకు? చూడడానికి. ఓకే, చూపిస్తావు మాకు కూడా. ఫస్ట్ అయితే నోట్బుక్ కవర్స్ ఇంకా టెక్స్ట్ బుక్ కవర్స్. దెన్ ఇవన్నీ మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కోసం ఆరిగామి పేపర్, A4 సైజ్ పేపర్ అండ్ నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ మీద పెట్టుకోవడానికి నేమ్ స్టిక్కర్స్. నెక్స్ట్ ఇది ఆర్ట్ ఫైల్ ఇంకా మ్యాథ్స్ ప్రాక్టికల్ ఫైల్. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్, హిందీ, EVS అండ్ మ్యాథ్స్. ఇవి మాకు ఇచ్చే స్టోరీ బుక్స్. ఇవి మంత్లీ చదివిస్తారు. ఎగ్జామ్స్ టైంలో కూడా ఇవి వస్తాయి. ఇవన్నీ నోట్బుక్స్ ఇంకా నా స్కూల్ డైరీ, దీని ఆల్మనాక్ అంటారు. కలర్ పెన్సిల్స్, క్రాఫ్ట్స్ కోసం ఆయిల్ పెస్టిల్స్, క్రాఫ్ట్స్ కోసం ఇంకా గ్లూ, అంతే. అండ్ దానికి ఇచ్చిన బిల్. ఓకే, లోపల సర్దేసుకో మరి. అక్కడ ఇచ్చావు కదా స్పేస్, అందులో సర్దేసుకుంటా. బాయ్. బాయ్. అయితే వేసి లేచాం. ఇంకా లేచిన తర్వాత ఏముంది, IPL ఫెస్టివల్ అని ఈరోజు ముందే చెప్పారు కదా, అదే కూర్చొని చూస్తున్నాం. ఇంకా ప్రశాంతంగా టీ అయితే తాగేసి అలా వాళ్ళైతే అది చూస్తున్నారు. నేనైతే కూర్చొని ఏం చేస్తున్నాను తెలుసా? గెస్ చేయండి ఏం చేస్తున్నానో. నేనైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే అంటే సండే రోజు మీరు వీడియో చూడాలంటే నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి కదా, ఆ పనిలోనే బిజీగా ఉన్నాను నేనైతే. అండ్ నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే హెల్తీ రాగి రవ్వ దోశ మీకు చూపిస్తా అన్నాను కదా, దానికోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా నేను అన్ని ఈ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఈ కప్తో 1 కప్ సూజీ తీసుకోండి, అంటే ఉప్మా రవ్వ. ఆ కప్తోనే 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ బియ్య పిండి తీసుకోండి. మీకు రాగి పిండి వేసుకోవడం ఇష్టం లేదు అంటే మొత్తం ఫుల్ కప్ బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. కొంతమంది మైదా, పెరుగు ఇవన్నీ వేస్తారు. నేనేం వేయను. వేయకపోయినా కూడా ఎంత క్రిస్పీగా దోశలు వస్తాయో నేను మీకు చూపిస్తాను. సో 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ బియ్య పిండి వేసిన తర్వాత ఉప్పు, జీలకర్ర అయితే వేసుకొని చక్కగా నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. రవ్వ దోశకి మీకు ఎలా మిక్స్ చేసుకోవాలో తెలుసు కదా, చాలా పలచగా గరిటె జారుగా కాదు, మొత్తం ఇలా జారిపోతూనే ఉండాలి. అలా అయితే మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మీరు ఇలా విస్కర్తో మిక్స్ చేసుకున్నారంటే లంప్స్ లేకుండా నీట్గా వస్తుంది. మీరు రవ్వ దోశ ఎలా వేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ నా సింపుల్ రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా సింపుల్ కుకింగ్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా చాప్ చేసిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ గ్రేట్ చేసిన క్యారెట్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని, సూజీ నానాలి కాబట్టి ఒక 1/2 an hour అయితే పక్కన పెట్టేసుకోండి. సో ఇది పక్కన అయితే పెట్టేసి నేను నా గ్రాసరీ ఆర్గనైజ్ చేసేస్తాను. నేను తీసుకొచ్చాను కదా, నిన్న లేట్ అయిపోయింది కాబట్టి సర్దలేదు. ఇవాళ మార్నింగ్ ఆ పనిలో సర్దలేదు. సో అది ఇక్కడైతే గ్రాసరీ అంతా ఆర్గనైజ్ చేస్తున్నాను. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది నా గ్రాసరీ స్టోరేజ్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇందులోనే నేను నా మంత్లీ గ్రాసరీ అంతా స్టోర్ చేసుకుంటాను. అన్ని డబ్బాల్లో పోసేసుకోలేం కదా, నా దగ్గర కొంచెం ఎక్స్ట్రా గ్రాసరీనే ఉంటుంది. ఏదైనా అయిపోయింది అనగానే ఆర్డర్ చేసుకోవాలి, షాప్కి పరిగెట్టాలి అన్నట్టు కాకుండా నేను ఒక 15 days బఫర్ ఉండేలానే పెట్టుకుంటాను. అలానే ఎలానో మార్చ్ లాస్ట్ వీక్ 3rd weekలో వెళ్ళాం కాబట్టి ఏప్రిల్ వరకు సరిపడా గ్రాసరీ అంతా తెచ్చేసుకున్నాను. కాబట్టి అవన్నీ సర్దేసుకుంటున్నాను. మధ్యలో మహా అయితే అవసరమైతే ఆయిల్ మాత్రం అవసరం అవుద్ది, ఎందుకంటే 4 bottles తెచ్చాను కదా, అంటే 4 liters. ఈ మంత్లో 10 days వరకు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఫుల్ మంత్ రావాలి కాబట్టి మనం ఏదో ఒక పిండి వంటలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అది కొంచెం అవసరం పడచ్చు అనిపించింది. అండ్ నా ఫుల్ గ్రాసరీ నేను ఏమేమి తీసుకొస్తాను మంత్కి సరిపడా, వాటిని ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనే వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియోలో అయితే నేను ర్యాండమ్గా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. అండ్ అవన్నీ సర్దేసిన తర్వాత ఆ గ్రాసరీ బ్యాగ్స్ కూడా నేను నీట్గా ఫోల్డ్ చేసేసి అదే షెల్ఫ్లో కింద పెట్టేస్తాను. సో దట్ మనం నెక్స్ట్ మంత్ మళ్ళీ పిక్ చేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. వాటిని ఎక్కడంటే అక్కడ పడేసాం అనుకోండి, మళ్ళీ వాటిని వెతుక్కోవడంలోనే సగం రోజు సరిపోతుంది. లేదా వేరే ప్లేసెస్లో పెట్టడం వల్ల వీటిని వేరే పనులకు కూడా వాడేయచ్చు. నాకు అది నచ్చదు. దేనికి వాటికి సపరేట్గా ఉండాలి. నాకు వెజిటబుల్స్కి వెజిటబుల్వి ఉంటాయి, గ్రాసరీకి గ్రాసరీవి ఉంటాయి. మీలో ఎంతమంది నాలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందు బోల్డ్ అనే డిజాస్టర్స్ చాలా జరిగాయి. అసలు ఇలా జరుగుతుందా
ఆ జరిగిన దానికి ఏం చేయాలి అనేది ఏం అర్థం కాక సతమతమైన నన్ను అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నా షెల్ఫ్ చూస్తే అన్ని కంటైనర్స్ ఖాళీ ఉన్నాయి చూసారా, అవన్నీ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను ఖాళీ అయిపోయిన తర్వాత. సో అవన్నీ రీఫిల్ చేసేస్తున్నాను ఇక్కడ. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడ ఏదన్నా ఆల్రెడీ కొంచెం లెఫ్ట్ ఓవర్ గ్రాసరీ ఉన్నట్టయితే అది మళ్ళీ అయ్యే వరకు నేను వెయిట్ చేయను. దాన్ని ముందు వేరే బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చింది కింద పోసేసి దాన్ని పైన వేసేస్తే ఫస్ట్ అది వాడేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్. ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే. నేను కేవలం కొత్త వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. సో ఇది ఇలా పైన వేస్తాం అనుకోండి, ముందు ఇది యూస్ చేస్తాం, తర్వాత అది యూస్ చేసేస్తాం. ఎందుకంటే ఇలాంటి ఉప్పులు పప్పులన్నీ నిండుగా ఉంటేనే మార్నింగ్ కుకింగ్లో హడావుడి లేకుండా ఉంటుంది. కొంచెం ఉందిలే అని వదిలేసి రేపు ఏదో ఒక రోజు అది సరిపోక మార్నింగ్ టైంలో గ్రాసరీ ఫిల్ చేయాలంటే చాలా చికాకుగా అనిపిస్తుంది. మన కిచెన్ ఎప్పుడు కిచెన్కి వచ్చి వంట చేస్తుంటే అబ్బా కిచెన్ అనిపించకూడదు అసలు. అబ్బా కిచెన్లోకి రావాలా చేయాలా అనకుండా ఉండాలంటే మనకి పొద్దున్నే హడావుడిగా వంట చేసుకోవడానికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ మనకి హ్యాండీగా ఉంటే ఆహా కిచెన్ అనిపిస్తుంది. ఎప్పుడు అబ్బా కిచెన్ అనే ఫీలింగే రాదు. ఇవన్నీ ఇంకా పోసేసుకొని షెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా నిండుగా ఉన్న షెల్ఫ్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో, ఎంత చక్కగా కుకింగ్ చేయాలనిపిస్తుందో. మీలో ఎంతమంది నాలా ఉన్నారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు గ్రాసరీ ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తారా, ఆఫ్లైన్ వెళ్ళి తెచ్చుకుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా ఏదైనా పర్సనల్గా వెళ్ళి చూసి తెచ్చుకోవడం అంటేనే ఇష్టం, ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కన్నా. ఇక తప్పదు అనుకున్నప్పుడైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే తప్పదు కాబట్టి. ఇలా ఇంకా కందిపప్పు ఫుల్గా అందులో పట్టదు కేజీ, కాబట్టి మిగతాది ఇందులో పోసి పెట్టేస్తాను. ఒక్కసారి పప్పు చేశాను అనుకోండి అయిపోద్ది. ఇదిగోండి అన్నీ నిండుగా ఎంత చక్కగా ఉందో కదా, ఇలా చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 45 మినిట్స్ దాకా. ఇప్పుడు సూజీ కొంచెం నానడం వల్ల కొంచెం థిక్గా అవుతుంది. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలా పిండిని అయితే మిక్స్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ కొబ్బరి పల్లి చట్నీ కూడా చేశాను. అండ్ ఫస్ట్ టైం మన ఐరన్ ప్యాన్ మీద రవ్వ దోశ వేయబోతున్నాను. ఎలా వస్తుందో అని టెన్షన్ ఉండనే ఉంది, దానికి తగ్గట్టుగానే జరిగింది. యాజ్ యూజువల్ ప్యాన్ బాగా హీట్ అయ్యాక లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని రవ్వ దోశ వేస్తాం కదా, అలానే వేశాను. ఫస్ట్ ఇది కొంచెం మందంగా కూడా వేశాను నేను, అయినా సరే చూడండి ఎలా అతుక్కుపోయిందో. అస్సలు రాలేదు, ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. మామూలు దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి, రవ్వ దోశ నేను ఇదే ఫస్ట్ టైం వేయడం. ఎందుకు ఇలా అయిందో కూడా నాకు తెలియలేదు. తర్వాత కొన్ని వీడియోస్ చూసి రవ్వ దోశ ఎలా వేయాలో చూస్తాను. సరే కానీ దాని మీద ఒకటి కాదు మీరు చూసినట్టు 2-3 వేసాను, అవ్వలేదు. ఇంకా నా నాన్ స్టిక్ ప్యాన్ పాతది ఉంది కదా, అదైతే తీసి దాని మీద వేయడం స్టార్ట్ చేశాను. దానికేం వచ్చిందో, యాక్చువల్గా ఎడ్జెస్లో బాగా వచ్చేది కాదు, మధ్యలో బాగానే వచ్చేది కదా, అలాంటిది అది కూడా అస్సలు రాలేదు, సతాయించింది. ఇంకా నా ఈ బాధ చూడలేక మా హస్బెండ్ జెప్టో ఓపెన్ చేసేసి నాకు చెప్పకుండా ఆయనైతే ఒక ప్యాన్ ఆర్డర్ చేశారు. ఇంకా నాకైతే అసలు ఆయన చేసిన పనికి నవ్వాలో ఏడవాలో బాధపడాలో సంతోషపడాలో ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఫైనల్గా ఇదే ఆ ప్యాన్ అయితే. ఇలాంటి రవ్వ దోశలా వేయడానికి నువ్వు ఆ ఐరన్ ప్యాన్కి అలవాటు పడే వరకు ఉంటుందిలే, ఎలా అయినా అవసరమే కదా అనేసారు సింపుల్గా. అండ్ దీంతో అయితే హాయిగా నా పని గడిచిపోయిందండి. అసలు ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపించిందో. ఏదైనా వస్తువు ఇలా పనిచేయకపోతే, నాకు జనరల్గా దోశలు ఫెయిల్ అవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు, ఈ ఐరన్ ప్యాన్ వల్ల అనుకుంటా. దాని గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, బట్ డెఫినెట్గా నేను చూసి దాని మీద రవ్వ దోశ ఎలా వేయాలో నేర్చుకొని తప్పకుండా వేసి మీకైతే చూపిస్తాను. రేపటి వీడియోలో అయితే నేను మంత్లీ హెన్నా ఎలా పెట్టుకుంటాను, ఎలా మిక్స్ చేసుకుంటాను అనే టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు మా సాటర్డే అయితే ఇలా బిజీగా ప్రొడక్టివ్గా గడిచింది. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, బాయ్.